RTI Live News. Ask for right. Welcome to RTI Live News. ఓం నమ పూజయ గురువులు యోగాచార్యులు రాపర్తి రామారావు దివ్య ఆశీస్సులతో విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు అత్యద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా 1 సంవత్సరం వ్యవధి గల పీజీ డిప్లొమా యోగాకు ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు అర్హులు. 6 నెలల డిప్లొమా ఇన్ యోగాకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. శిక్షణ తరగతులకు అడ్మిషన్లు ఇటీవలే ప్రారంభం అయ్యాయి. పీజీ డిప్లొమా ఇన్ యోగా విద్యార్థులు 22 మంది ఇటీవలే ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు పూర్తి చేసుకున్నారు. ఫేర్వెల్ పార్టీ జరిగింది. విద్యార్థులు వారి జీవితాల్లో కలిగిన మార్పు గురించి వివరించారు. మాతాజీ కుమారి ఆరిశెట్టి ఇందు మణి స్థాపించిన అమృత యోగా ట్రస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ వారి అనుమతి లభించింది. 2 కూడా పార్ట్ టైం వ్యవధి గల కోర్సులు రోజుకు 2 గంటల సమయం కేటాయిస్తే సరిపోతుంది. తమకు తామే కాకుండా ఉపాధి అవకాశాన్ని సమాజ అభివృద్ధికి కూడా తోడ్పాటి ఇటువంటి ఉత్కృష్టమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9703595368, మరొక నెంబరు 9515259161, ఇంకొక నెంబరు 98737415 నెంబర్లను సంప్రదించవలసిందిగా కోరారు. హిమాలయ యోగి రామ్లాల్ ప్రభుజీ గురు పరంపరలో నిష్ణాతులైనటువంటి శ్రీ రాపర్తి రామారావు గురుదేవుల యొక్క పరంపరలో ఆయన సన్నిధిలోనే ఉంటూ 1996 నుండి కూడా అకాడమీ ఆఫ్ యోగా కాన్షియస్నెస్ అని యోగ చైతన్య సంస్థ విభాగంలో ప్రిన్సిపాల్గా చేసిన నేను సాలూరు పార్వతీపురం మన్యం జిల్లాకి విజయనగరం జిల్లాలకి యోగ విద్యను అందించడానికి ఏం రామ్ యోగా ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఆంధ్ర యూనివర్సిటీలో MOA తీసుకుని డిప్లొమా కోర్సు, పీజీ డిప్లొమా కోర్సు చేయడం జరుగుతుంది. డిప్లొమా కోర్సు 6 నెలలే ఉంటుంది. 2 కూడా పార్ట్ టైమే, రోజుకి 2 గంటలు అటెండ్ అయితే సరిపోతుంది. డిప్లొమా కోర్సుకి ఇంటర్ చేసిన వాళ్ళైనా చేసేయచ్చు. పీజీ డిప్లొమా చేయాలంటే మాత్రం డిగ్రీ అయిన వాళ్ళు మాత్రమే చేయడానికి సాధ్యం అవుతుంది. మన ఒక మూల్యమైనటువంటి అంటే పూర్వజన్మ సుగతి ఉంటేనే ఇలాంటి సద్గురు లభిస్తారు. మరి అలాంటి మాతాజీని సత్కరించుకోవటం మనం జన్మ జన్మల పుణ్యమని చెప్పొచ్చు. ఓం గురుభ్యో నమః. స్మైల్ ప్లీజ్. మోన్ వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి సార్. ఎందుకు సార్ ఆన్ చేయకుండా సైడ్ నుంచి లాగిస్తే మాతాజీ చూడాలి. ఇలాంటి మంచి కావ్యాన్ని తయారు చేసినటువంటి గురుమూర్తి మాతృమూర్తి వందనం, అభివందనం. ఇలాంటివి అంటే సన్మానం అనే దానికంటే చిన్న కానుక. ఫస్ట్ టైం అన్నారు కానీ